మమతా బెనర్జీ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు విషయంలో. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆపాలని ఆమె ప్రయత్నించిన న్యాయస్థానాల దాకా పోయినా సాధ్యం కాలేదు. ఎన్నికల సంఘానికి ఆ అధికారం ఉందన్నారు. ర్యాలీలు చేసింది, నిరసనలు చేసింది. ఈసీ ఆగల, కేంద్రం ఆగలేదు. తన సిబ్బందే కాబట్టి వాళ్ళ చేత కొన్ని నాటకాలు చేయించగలిగింది. అయినా 42 లక్షల ఓట్లు ఇప్పుడు ఆపివేయబడ్డాయి. అందులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కనిపించని లేనటువంటి 7 లక్షల మంది కూడా ఉన్నారు. అనేక మంది సర్ తర్వాత పారిపోతున్నది చూస్తున్నాం. ఇప్పుడు ఆవిడేమంటుందంటే, ఈ సర్ అనేటటువంటిది మనం అంగీకరించకపోతే రాష్ట్రపతి పాలన పెడతారు. రాష్ట్రపతి పాలన ఇప్పుడు ఏమవుతుంది, ముస్లింల్లోనే తిరుగుబాటు వ్యక్తమవుతుందో, బంగ్లాదేశ్ ముస్లింలు ఎవరైతే ఇప్పటిదాకా ఎవడు పోషించిందో వాళ్ళే తిరగబడుతూ, మీరెందుకు దానికి వ్యతిరేకంగా చర్య తీసుకోవట్లేదని, నేను చర్య తీసుకుంటే రాష్ట్రపతి పాలన పెడతారు, అదే జరిగితే మిమ్మల్ని అందరినీ తరిమేస్తారు, కాబట్టి నేను మీకు రక్షణగా ఉంటున్నాను అర్థం చేసుకోండి అని చెప్తోందనమాట.